మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జ్యోతి. ఈ రోజు మనతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో కుమార్ గారు, ఇప్పుడు నార్మల్ గా షుగర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ టాబ్లెట్స్ యూస్ చేస్తూనే ఉంటారు. కొంతమందికి ఏమో కంట్రోల్లో పెట్టుకుంటారు, కొంతమందికి ఏమో ఎన్ని మందులు వాడినా అది లెవెల్ దాటిపోతూ ఉంటది. న్యాచురల్ గా షుగర్ ని తగ్గించుకోవటం ఎలా అంటారు? డయాబెటీస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిజీజ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ న్యాచురోపతి, ఏదైనా మనం ఆలోచిస్తే అక్కడ ఫైనల్లీ సొల్యూషన్ ఈజ్ ఓన్లీ దట్. ఈవెన్ మెడికల్ సైన్స్ కూడా అదే చెప్తుంది అనమాట. లైక్ లైఫ్ స్టైల్ డిజీజ్ ఏదైతే ఉంది, ఆ లైఫ్ స్టైల్ డిజీజెస్ కు అన్ని మనం రివర్స్ చేయాలంటే వీ హ్యావ్ టు కమ్ టు ద రివర్స్ లైఫ్ స్టైల్. దట్స్ ఆల్. మనం ఇప్పుడు మోడర్నైజేషన్ కు వచ్చేసాం. మోడర్నైజేషన్ లో మోడర్న్ మెడిసిన్ ప్రకారంగా మనం అన్ని చేస్తున్నాం, అన్ని వాడుతున్నాం, మెడిసిన్ వాడుతున్నాం, దాంతో బట్టి ఫుడ్ ప్యాటర్న్ బాగా చెప్పినప్పటి వాడుతున్నాం. న్యాచురోపతి ప్రకారంగా మనం చూస్తే ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. అక్కడ టోటల్ డిఫరెంట్ కన్సెప్ట్ ఈస్ దేర్ ఆన్ ద మోడర్న్ మెడిసిన్. సో న్యాచురోపతికి మనం వచ్చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ మనకు ఎందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు అడల్ట్ బాడీలో అక్కడ ఏమవుతుందంటే దెర్ ఆర్ అరౌండ్ 5 liters బ్లడ్ ఉంటుంది అనమాట. ఓకే, హ్యూమన్ బాడీలో అరౌండ్ 5 liters. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ వెరీ హెవీ పర్సనాలిటీ, చాలా పొడుగ్గా ఉంటారు, లావుగా ఉంటారు అంటే మేబీ అనదర్ 1/2 liter 1 liter మేబీ ఎక్స్ట్రా. దట్స్ ఆల్. అదర్వైజ్ యాజ్ అన్ అవరేజ్ మనం చూస్తే మనకు అరౌండ్ 5 liters బ్లడ్ ఉంటుంది. ఈ 5 liters బ్లడ్ లో పర్ డే మనకు కావాల్సిన గ్లూకోజ్ ఓన్లీ 5 grams. ఈచ్ లీటర్ కు 1 gram కావాలి. సో 5 liters కు ఓన్లీ 5 grams మనకు కావాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి పబ్లిక్. అండ్ ఈ 1 liter కి 1 gram కావాలంటే మనం ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి, దట్ డిపెండ్స్. సో మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం, ఒక యావరేజ్ క్యాల్కులేషన్ మీకు చెప్తాను. లెట్స్ మీరు పొద్దున లేవగానే ఒక కప్ చాయ్ తాగుతారు. ఓకే, సో చాయ్ ఆర్ కాఫీ, వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, ఇన్ 1 cup of tea or coffee you are getting around 5 grams of sugar, 5 grams of glucose, I mean to say. Okay, so that 5 grams of glucose we are getting with only 1 cup of tea. Okay, apart from that, coming to breakfast, suppose you are taking 4 idlis, మీకు అరౌండ్ అక్కడ 40 grams you are getting. And you are coming to lunch కు వచ్చేసరికి అక్కడ అరౌండ్ along with the full meals I am telling around 300 grams glucose consumption ఉంటుంది అక్కడ. And అపార్ట్ ఫ్రమ్ దట్ అగైన్ ఆఫ్టర్నూన్ టిఫిన్ చేస్తున్నాం, లేకపోతే చాయ్ కాఫీ ఏమైనా తాగుతున్నాం. సో దాంతో పాటు అగైన్ అరౌండ్ 25 to 30 grams. అండ్ కమింగ్ టు డిన్నర్ అగైన్ వీఆర్ గెటింగ్ అరౌండ్ 250 to 300 grams. సో టోటల్ యాజ్ అన్ అవరేజ్ మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే అరౌండ్ 700 to 800 grams గ్లూకోజ్ వీఆర్ కన్జ్యూమింగ్ పర్ డే. బట్ బాడీ రిక్వైర్మెంట్ ఎంత? ఓన్లీ 5 grams. ఓకే, కమింగ్ టు ద పాయింట్, లైక్ ఈ టైప్ అంత హైయర్ కన్జంప్షన్ ఆఫ్ గ్లూకోజ్ కు మనం ఎలా తగ్గించాలి? ఓకే, సో అక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఏ టైప్ ఆహారంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అది మనం మైనస్ చేసేసి మనం ఏ టైప్ ఆహారంలో గ్లూకోజ్ లెవెల్ చాలా తక్కువ ఉంది ఆ టైప్ మనం చూసుకోవాల్సిన విషయం. అండ్ కమింగ్ టు డయాబెటీస్ పేషెంట్స్ కు నార్మల్ గా విల్ సజెస్ట్ ఫర్ ద హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ డైట్. బికాజ్ ఫైబర్ హైగా మనం తీసుకుంటే మనకు కన్జంప్షన్, ఈ హై ఫైబర్ కన్జంప్షన్ ద్వారా మసిల్స్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది, డైజెషన్ బాగుంటుంది, ఇంటెస్టైన్ బాగుంటుంది, అండ్ నార్మల్ గా మనకు డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తాయి. అండ్ అప్పుడు ఏమవుతుందంటే అన్ని బ్యాలెన్స్ అవడం మొదలు పెడతాయి. That is the only cause of that fiber intake. And let us say, coming to this kind of higher level of glucose consumption, adi ela manam tagginchali. See, per day if you are doing 1 hour exercise, minimum of 1 hour exercise, then around 15 to 20 grams meeku tagutundi akkada. Okay. That is due to the sweating. Exercise ante మామూలు exercise కాదు. మీరు సపోజ్ స్వెట్ వచ్చేలాగా చేయాలి. దాని ద్వారా మనకు తగ్గుతుంది 15 to 20 grams మనకు తగ్గుతుంది. యూ థింక్ ఆఫ్ యూరిన్ అండ్ స్టూల్, దాని ద్వారా కూడా కొంచెం ఎక్స్క్రిటరీ మెటీరియల్ ద్వారా మనకు బయటికి వస్తుంది. సో దాని ద్వారా అరౌండ్ 15 to 20 grams మనకు పర్ డే తగ్గుతుంది.
ఓకే, ఓకే. సో ఇట్ ఈస్ అరౌండ్ 40 grams ఇక్కడ తగ్గుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ మనకు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ఎక్స్ట్రా గ్లూకోజ్ ఈస్ దేర్, దానిలో లివర్ కు గ్లూకోజ్ కు స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే, లివర్ లో స్టోర్ అయ్యే కెపాసిటీ ఓన్లీ 100 grams. సో ఎంత అయింది? 140 grams అయింది అక్కడ. అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మసల్స్ హస్ గట్ ద కెపాసిటీ టు స్టోర్ ద గ్లూకోజ్, ఇట్స్ అరౌండ్ 400 to 500 grams. ఓకే, సో ఈ లెవెల్లో చూస్తే టోటల్ గా చూస్తే అరౌండ్ 500 grams అక్కడ పోతుంది మన బాడీ నుంచి. అండ్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అరౌండ్ 200 grams ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ ద బ్లడ్. ఓకే, సో అప్పుడు మనం ఎప్పుడైనా సరే బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే దాట్ విల్ షో ద ఎక్స్ట్రా గ్లూకోజ్. సో షుగర్ లెవెల్ అప్పుడు ఎక్కువ చూపిస్తుంది. సో అగైన్ డాక్టర్ సేస్ దట్ యు ఆర్ ఏ డయాబెటిక్ పేషెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నార్మల్లీ హ్యాపెనింగ్. ఈ టైప్ లైఫ్ స్టైల్ కు మనం మార్చాలంటే definitely we have to concentrate on the food and exercise. Two things are very important for all the diabetic patients. And diabetes లో కొన్ని రకాలు ఉంటాయి. దానిలో నార్మల్గా మనం చూస్తే ఇప్పుడు వచ్చేది 2-3 రకాలు వెరీ కామన్ అనమాట. దట్ ఈస్ type 1, type 2 and another is there that is 1.5. Okay, 1, 1.5 and 2 అనుకోండి. సో లైక్ దిస్ దర్ ఆర్ 3 classifications of diabetes. మనకు యాక్చువల్లీ ఈ type 1 అయితే చిన్న పిల్లలు కూడా కొంతమందికి వచ్చేస్తాయి. 1.5 అయితే ఎట్లా అవుతుందంటే దే ఆర్ నాట్ ఇంటూ ఇన్సులిన్ డిపెండెంట్ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ ఇంటూ type 2. అలా కూడా కాదు. సో ఆ టైప్ మధ్యలో ఉంటారు అనమాట. అండ్ type 2 is purely they can manage with the only medications. Means as for the modern medicine I'm telling. So ఇది అన్ని నార్మల్లీ ఇది అన్ని జరుగుతూనే ఉంటాయి. బట్ దానిలో కమింగ్ టు ద సొల్యూషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అక్కడ ఏంటంటే మనం ఏ ఆహారంలో మనకు చక్కగా ఎక్కువగా ఫైబర్ అండ్ ఎక్కువ ప్రోటీన్ వస్తున్నాయి మనం అది చూసుకోవాల్సిన విషయం. ఓకే, ఓకే, యూ బికమ్ డయాబెటిక్, యు ఆర్ ఇంటూ type 2 డయాబెటీస్. ఓకే, సో ఆ టైంలో మనం ఏ టైప్ ఆహారం తీసుకోవాలి. సో నేను చెప్పిన ఆహారం ఇన్ కేస్ ఒకరు పాటించారంటే వాళ్ళకు 100 to 100% వాళ్ళ డయాబెటీస్ లెవెల్ నార్మలైజ్ అవడానికి ఇట్ టేక్స్ జస్ట్ 7 days టైం. అంటే 3 to 7 days డిపెండింగ్ ఆన్ దేర్ ఫుడ్ ప్యాటర్న్. ఓకే, బట్ నేను చెప్పిన డయట్ సరిగా తీసుకోవాలి. దానిలో ఆహారం ఎట్లా ఉంటుంది దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. అక్కడ డైలీ 1 hour ఎక్సర్సైజ్, దే హ్యావ్ టు క్విట్ milk and milk product, they have to quit all sort of refined food, and they have to quit all the factory made items, which is like maybe beverage items, maybe any sort of dairy product and all those things. And దాంతో పట్టి వాళ్ళకు మటన్ చికెన్ కూడా మానేయాలి. ఓకే, ఈ 3 items వాళ్ళకు మైనస్ చేయాలి. ఓకే, మన ఆహారం నుంచి ఇది మైనస్ చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎక్సర్సైజ్ డైలీ బేసిస్ లో కనీసం 1 hour అయినా డైలీ బేసిస్ లో చెమట పట్టినట్టే మనం చేయాలి. అండ్ పాయింట్ నెంబర్ 3, మీరు డైలీ బేసిస్ లో నేను చెప్పిన ఆహారం తీసుకోవాలి. నేను చెప్పిన ఆహారం ఇస్ ద లాస్ట్ అండ్ ఇట్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్స్. ఓకే, ఫర్ ద డయాబెటీస్. ఓకే, అండ్ దీనిలో ఎట్లా ఉంటుందంటే లైక్ ఒకరు type 2 డయాబెటీస్ పేషెంట్ అయితే దే హ్యావ్ టు టేక్ దిస్ డయట్. లేకపోతే సపోజ్ దే ఆర్ ఇంటూ type 1, దెన్ దర్ ఈస్ ఏ ఎక్స్పర్ట్ అడ్వైస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్. కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలి. అదర్వైజ్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దాన్ని బట్టి వాళ్ళకు నేను చెప్తాను ఏ విషయం ఎట్లా చేయాలి, వాళ్ళ బాడీ కండిషన్ ఎట్లా ఉంది, డయాబెటీస్ ఏ లెవెల్ ఉంది, అన్ని రిపోర్ట్స్ చెక్ చేసి కొన్ని టెస్ట్లు అవసరమైతే చేపించి ఆ తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ డయట్ ప్యాటర్న్ కి వచ్చేసరికి డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రషింగ్ ద టీత్ దే హ్యావ్ టు టేక్ అరౌండ్ 10 ml of coconut oil. And it should be virgin or cold press oil. ఓకే, తాగేసి కొంచెం మామూలుగా మంచి నీళ్ళు తాగొచ్చు, లేకపోతే కొంచెం వేడి నీళ్ళు కూడా తాగొచ్చు. అండ్ కంప్లీట్ గా మెడిసిన్ ఒకరు మానేయాలంటే దే హ్యావ్ టు కమ్ టు ఓన్లీ 2 times of food. 2 times food. 2 times food కు మీరు వచ్చేస్తే ఖచ్చితంగా మీకు 100 to 100% ఇట్ విల్ బి కంట్రోల్ ఇన్ జస్ట్ 3 to 7 days of time. మీరు కొన్ని సంవత్సరం నుంచి మెడిసిన్ వాడారు, వాడుతున్నా సరే మీకు షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే మీరు ఇన్సులిన్ తీసుకున్నా సరే మీకు షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ప్లేస్ లో యూ జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, కమ్ టు ద 2 times డయట్, 1 time in the morning, 1 time in the evening. ఓకే, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ బిట్వీన్ ద 2 times డయట్ మనం ఏం చేయాలంటే 8 hours గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఓకే, బికాజ్ టు మెటాబలైజ్ ద ఇన్సులిన్ ఇట్ టేక్స్ అరౌండ్ 7.5 hours. ఓకే, సో ఖచ్చితంగా మనం 8 hours గ్యాప్ ఇస్తేనే ఈ డయాబెటీస్ లెవెల్ మనకు కంట్రోల్ వస్తుంది అనమాట. లేకపోతే ఈ 8 hours గ్యాప్లు క్వశ్చన్ రావచ్చు జనాలకి, లైక్
ఈ 8 hours మనకు ఆకలి వేస్తుంది కదా, నీరసం వచ్చేస్తుంది కదా, మనం ఎలా ఉండాలి, అండ్ మనకు 3 times తినడం అలవాటు అయిపోయింది. ఇది అన్ని ఆలోచిస్తే దెన్ యూ హ్యావ్ టు బీ అన్ వాట్ ఎవర్ మెడికేషన్ యూ ఆర్ టేకింగ్. దట్స్ ఆల్. వీ కెనాట్ హెల్ప్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద డయాబెటీస్, సపోజ్ లైఫ్ స్టైల్ మనం మార్చేయాలి, కంప్లీట్ గా మెడిసిన్ నుంచి మనం బయటపడాలి, ఒక న్యాచురల్ లైఫ్ స్టైల్ మనం బ్రతకాలి, దాంతో పాటు మనం డయాబెటీస్ కు నార్మలైజ్ చేయాలంటే యూ హావ్ టు కమ్ టు దిస్ డయట్. అండ్ ఫస్ట్ టైం డయట్ లో మనం 50% యూ కెన్ ఫుల్ యువర్ స్టమక్ విత్ ద ఫ్రూట్స్ and 50% with the normal food. Okay, then you have to give 8 hours gap. 8 hours gap ఇచ్చిన తర్వాత again second time diet తీసుకోవచ్చు. And second time diet లో I'll suggest to go for millets only. Only millets వాళ్ళ పొద్దున నానపెట్టేసి సాయంత్రం పూట వండేసి అది తినొచ్చు. ఏదో ఒక రకంగా తయారు చేయొచ్చు, లైక్ ఉప్మా కానీ, కిచడి కానీ, లేకపోతే మిలెట్ అంబాలి, లేకపోతే మనకు ఈవెన్ మిలెట్ ఎనీ అదర్ ఐటమ్స్ ఆల్సో దే కెన్ ప్రిపేర్ అండ్ దే కెన్ ఈట్. అండ్ ఈ టైప్ మిలెట్ డయట్లు ఎట్లా ఉంటుందంటే లైక్ కొంచెం సెమీ లిక్విడ్ లక్ చేసి వాళ్ళు తయారు చేస్తే వాళ్ళకు ఈజీగా డైజెషన్ అవుతుంది, అన్ని బాగానే ఉంటుంది. ఓకే, యూ కెన్ కీప్ ఎ చిటింగ్ డే like once in a week, like that on Sundays and all. So that day you can take RGO, and possible you want to take the diet on your choice. Or type of మనం చీటింగ్ డే పెట్టుకోవచ్చు, ఆ రోజు నార్మల్ ఫుడ్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఆర్ ఎల్స్ ప్రతిరోజు ఈ టైప్ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయాలి. ఒకటి కోకోనట్ ఆయిల్, సెకండ్ థింగ్ ఫ్రూట్స్ ఇంటేక్, అండ్ 8 hours గ్యాప్. 8 hours గ్యాప్ లో ఓన్లీ వాటర్ తప్ప ఏం తీసుకోకూడదు. ఓన్లీ వాటర్ ఇంటేక్ షుడ్ బి దేర్ for 8 hours. And the second time should be taken before the sunset of the day. అంటే సపోజ్ సన్సెట్ మీకు 7 o'clock అవుతుంది అనుకోండి, మీరు 7 కి ముందే మీరు తినేయాలి సెకండ్ టైం డయట్. అండ్ ఫస్ట్ టైం డయట్ యూ షుడ్ టేక్ ఆఫ్టర్ 8 ఓన్లీ, నాట్ బిఫోర్ 8 o'clock. Okay, so ఈ 8 hours gap and 2 times food with coconut oil intake will reduce your sugar level, high sugar level, and normally you'll become non-diabetic after 1 year of time. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు డైట్ తోటి న్యాచురల్ గా షుగర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.